రేపే పులివెందుల్లో పులి దిగుతాంది. ఊరు వాడ చాటింపై తాత మన టైం స్టార్ట్ అయింది. అలాగే రాజా. రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. పండగ వస్తాం, పండగ చేస్తాం. వీడు మళ్ళీ వచ్చాడా? నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. పెట్టండి డీజే, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి సంబరాలకు సిద్ధంచండి, పండుగకు సంసిద్ధంచండి. ఇంత జనాన్ని వెనకేసుకుని వెళ్తున్నాడు, ఇది అంత పెద్ద పుడింగా? మెల్లగా మాట్లాడే బాబు, ఆయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగు. జనవరి 9వ తారీఖున రిలీజ్ కాబోతున్న ప్రభాస్ గారి ది రాజాసాబ్ సినిమాని ఫ్లాప్ చేస్తామని ఎవరైనా అంటే చాలు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం ఎలా ఫ్లాప్ చేస్తారో చూస్తామంటూ అడ్డంగా నిలబడుతున్నారు. భయపడద్దు నా ఒట్టకాయలు, వీళ్ళు మొట్టగాయలు దెంగడపోతాను. భయపడేవాడు బానిసా, భయపడే టైం అయిపోయింది మరి. పుంజు పుంజు కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క. సాంబార్ అద్దరింది మామ. చెన్నై కదరా సాంబార్ ఫేమస్ ఇక్కడ. అది అసహ్యం, అసహ్యం. మన హిట్ సినిమాలు ఎట్లనే అక్కడ ఆడినవరు, కానీ మనం మాత్రం ఓ తలపతి విజయ్ గారు అంటే గెంచుతాం. మనకి మన భాష మీద ప్రేమ లేదు, అందుకే అందరూ వచ్చి ఎక్కుతున్నారు మన మీద. ఒక పక్క కన్నడ వాళ్ళు ఎక్కుతున్నారు, ఒక పక్క తమిళ వాళ్ళు ఎక్కుతున్నారు. మనోళ్ళే మన ఏపీటీఎస్ లోనే 3000 థియేటర్లు, 2000 థియేటర్లో మనకు జననాయకన్ రిలీజ్ అవుతుందంటే ఇంక ఏం చెప్పుకుంటాం? మన కర్మ కాకపోతే దేవుడు ఏం చేసినా మంచిగా చేస్తాడు. ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు సినిమాకి, అయితే ఇంకా రాదు కూడా ఏమో. మన తెలుగు సినిమాని వాళ్ళు రీమేక్ చేసి మళ్ళీ మనకు రిలీజులు చేస్తుంటే మనం 2000 థియేటర్లు ఇస్తాం వాళ్ళకి. సిగ్గు లేదు మీ అందరికి. మన అమ్మని అమ్మ అని పిలవంగానే పక్కోడు అమ్మని మాత్రం అమ్మగారు అని పిలుస్తాం. కరెక్ట్ కాదు. మన సినిమాని ఫస్ట్ మనం ఆదరించుకుందాం, దాని తర్వాత పక్కోళ్ళకి ఇద్దాం, ఛాన్స్ ఇద్దాం. కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ వచ్చేసిన తర్వాత మనం అద్భుతంగా చూసి అప్పుడు బాగున్నదంటే ఇచ్చుకుందాం. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు తెలుగు సినిమాయే, ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు తెలుగుదే, ఫస్ట్ ప్రయారిటీ. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? మా నాయకుడు మంది జనం సొంతం చేసుకున్న గుండెరాదే. ఈ లెక్క తింటే మావాడు నా లెక్క అవుతాడు. అన్నాడే ఆటో అప్పారావు, పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు.
పద్మనాభసింహ ఏంటి పద్మనాభసింహ ఏంటి ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. మీరెందుకు నవ్వుతున్నారు? మెల్లంగా నా థియేటర్లోకి వచ్చి సల్లంగా ఓ సినిమా తీసి బిఎంఎస్ కుదిపి దెంగయ్యో రవలయ్యో. డిప్రెషన్ లో ఉన్న ఎరుపుకు నేను సినిమాలన్నీ చూస్తుంటాను. నా మైండ్ని దెంగి యాగం చెయ్యయ్యో. ఓరోరి రబలు నన్ను కుదిపేరో, ఓరోరి రబలు నన్ను కుదిపేరో, ఓరోరి రబలు నన్ను కుదిపేరో, ఓరోరి రబలు నీలో కలిపేరా. తమ్మి నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. ఎట్లున్నావు? మంచిగున్నావా? ఫ్యామిలీ ఎట్లుంది? మంచిగున్నదా? ఏంటనవా, ఎప్పటికప్పుడు నీతో కలవాలని మంచి కృషి చేసుకోవాలని ఉంటది. కానీ ఏం చేస్తాం, నువ్వు బిజీ నేను బిజీ. అసలు మన బతుకులే టెన్షన్ బతుకులు అన్నట్టు. కాదురా, 2 రోజుల నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కడు నువ్వు నిజంగా ప్రభాస్ ఫ్యాన్ అయితే రాజుసాబ్ టికెట్ బుక్ చేయి, రాజుసాబ్కి టికెట్ బుక్ చేయి అంటున్నాడు. మా నాయన ఏమైనా 500 నోట్లు ప్రింట్ కూర్చుతున్నాడు రా. సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు అంతే. అయినా ఒకడిని ఇద్దరిని అయితే తీసుకోమదా. గొర్రెల మందులా 50 మంది ఉన్నారు పేరు. ఏటర్ మిమ్మల్ని తీసుకోమేదా? ఏంద్రా స్వామి మీరు చాడబండే. తొమ్మిదిన్నర అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమని భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. కర్మిలా కాలింది ఏంట్రా? అరే మాట్లాడరా, మాట్లాడరా, అరే మాట్లాడరా. చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. నీడు మెంటలాడు, పిచ్చాడు. ఇది ఆపడం ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి? టికెట్లు ఇచ్చే ముందు. అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారని. బుకింగ్ తెరిచాక. ఏదో ఒకటి చేయరా బాబు, ఏదో ఒకటి చేయరా. దొరికింది. నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చేస్తాను. ఎవరసలు వీళ్ళు? ఫ్యాన్స్. ఎంత వైలెంట్ గా ఉన్నారు. డైహార్డ్. ప్రభాస్ అన్న యాక్షన్ కావాలా,
యాక్షన్ ఎరుకు, కామెడీ కావాలా కామెడీ ఎరుకు, దయ్యం కావాలా దయ్యం ఎరుకు, ఎలా ఎరుకు. ఉంది భయ ఖాళీ బీజిఎం తమన్ బీజిఎం ఉంది చూడు, బాక్సులు థియేటర్ లో వలిగిపోతాయి మొత్తం అంటున్నా ఖాళీ. ఫైట్ సీన్స్ అనుకో, క్రొకోడైల్ సీన్ అనుకో, మొత్తం ముసళ్ళు ఎత్త దింగుతాడు ఖాళీ. ముసల్ని సార్ దింగితే ఖాళీ ముసళ్ళు రాజ్యంలో పోయి పడుతుంది ఖాళీ. సూపర్ గా ఉంది. ఏదైనా హర్రర్ గానీ రొమాన్స్ గానీ ఏదైనా సరే ప్రభాస్ అన్నిటికీ అదే ఫ్యాన్స్ కోసం ఇయర్లీ 2 సినిమాలు తీస్తున్నాడు అన్న. 2 సినిమాలు వద్దన్న, ఒక్క సినిమా పగిలిపోవాలా, వేరే హీరో భయపడాలా నిన్ను చూస్తే, అది నాకు కావాలా. అన్నిటికీ లేబుల్ ఎక్కడమే సొరసేపను కొట్టాడు కొట్టాడు. సూపర్ సూపర్ ఈసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తారు. తమన్ మ్యూజిక్ నెంబర్ 1 మ్యూజిక్ కొట్టింది ఈసారి. ఫైట్ సీన్స్ అయితే నెంబర్ 1 ఉన్నాయి. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ కానీ, తర్వాత వచ్చేసి రాజాసాబ్ లో కామెడీ కానీ, హీరోయిన్స్ యాక్టింగ్ కానీ, తర్వాత వచ్చేసి ప్రభాస్ అన్న స్వాగ్ సూపర్ గా ఉంది. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఓపెనింగ్ షాట్ అన్న ఆయన డెమ్మల్లా వింటేజ్ లుక్లో వస్తా అంటే ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కావాల్సింది అనిపించింది. ఆయన అన్నాడు కదా సీనియర్స్ అని చెప్పేసి, రాజు రాజే అన్న, ప్రభాస్ అన్న ప్రభాస్ అన్నే. చిరంజీవి గారు కూడా చెప్పారు కదా ప్రభాస్ గారికి పొగిడారు. నిజంగా అన్న సినిమా మాత్రం కడుపు నిండిపోయింది. ఈ సంక్రాంతికి ప్రభాస్ అన్న బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం ప్రభాస్ అబ్బా, సూపర్ సూపర్, చాలా 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 రాయసప్ కుమ్మేశారప్ప. రిది వదిన మీద ఒట్టు, రాజాసాబ్ ఇట్టు. ప్రభాస్ అన్న మళ్ళీ ఒక బాహుబలి మళ్ళీ రికార్డు కొడుతుంది రాజాసాబు. క్లాస్ అసలు మ్యూజిక్ అయితే మ్యూజిక్ ఏమన్నా బాగుంది. మారుతి ఎలా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడు, మారుతి ఖచ్చితంగా రీచ్ అయ్యాడు. ఎక్స్పెక్టేషన్ కి ఎక్కువనే పేరు చెప్పి తడా పుట్టిస్తా, చెమట పట్టిస్తా, నీకు చెమట పట్టిస్తా, నా కానన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా. హర్రర్ సినిమాలో నేను అరుంధతి చూశాను, లేకపోతే ఈ కాంచనా చూశాను, లేకపోతే మసుదా చూశాను, ఇంగ్లీష్లో ఈవిల్ డెడ్ చూశాను, కంజూరింగ్ చూశాను. బట్ ఈ రేంజ్ హర్రర్ మాత్రం మారుతి గారు నిజంగా పేరు నిలబెట్టుకున్నాడు అన్న. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గుడి కట్టేయచ్చు. వింటేజ్ ప్రభాస్ గారు ఆ డార్లింగ్ సినిమాలో డార్లింగ్ డార్లింగ్ అంటారు చూడండి. రజనీకాంత్ గారికి చంద్రముఖి ఏ రేంజ్ హిట్ అయిందో ప్రభాస్ గారికి ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు అన్న. హర్రర్ సినిమాలతో పుష్ప రికార్డు లేపుతాడన్న, బాహుబలి రికార్డు కూడా. రేగులు తీసి పోటీ ఉండి మేనస్ ముంచుకు తినేస్తా.